హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగే మా ఎదురుగుండా అమ్మాయి ఫోన్ చేసి బయటికి రమ్మన్నదండి. ఎందుకా అనుకుని వెళ్ళానండి. చూడండి, పావురం ఈ వాటర్ పైప్ దగ్గర కాలు స్టక్ అయిపోయిందండి, ఇరుక్కుంది. వాచ్మ్యాన్కి మేము ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు ట్రై చేస్తున్నారండి తీయడానికి, పెద్ద పైపు అది తీసుకుని. వాళ్ళు మేము చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్ లోపేనండి చాలా బాగా చేశారండి. తీసేశారు తన్నే, పావురాన్ని. ఇదిగోండి చూడండి, అది సౌండ్ చెయ్యట్లేదండి, రెక్కలు ఆడుతున్నాయి. వాళ్ళు కర్ర తీసుకొచ్చి పావురాన్ని బయటికి తీసేశారండి. ఇదిగోండి కింద పడిపోయింది. అప్పుడు మాకు ఇక్కడ మా అపార్ట్మెంట్లో పెట్ డాక్టర్ ఉంటారని మాకు తెలియదు. మా సర్వెంట్ చెప్పారు ఉన్నారని. ఆ రోజు ఇంకా నైట్ అయిపోయిందండి మాకు తెలిసినప్పటికీ. ఫోన్ చేస్తే ఆ రోజు వచ్చి చూసారండి. ఇదిగోండి చూసి కారు పాడైపోయింది, ఇంకా పని చేయదేమో, ట్రై చేద్దాం అన్నారు. సరే ట్రై చేయమన్నా. నెక్స్ట్ డే 10కి వచ్చారండి. యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇంకోటి ఏవో ఇచ్చారండి. ఆ నొప్పి చాలా ఉంటుంది కదండి. మా వాచ్మ్యాన్ పుచ్చుకున్నారు. ఇదిగోండి ఇక్కడ కూర్చున్న అతను డాక్టర్ అండి. ఆ పావురానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రై చేద్దాం, కాలు అదే కట్ చేయకుండా ట్రై చేద్దాం అన్నారు. సరే మీ ఇష్టం, నాకేం తెలియదు కదండి, మీ ఇష్టం, మీరే చేయండి ఏదో ఒకటి అన్నాను. ఇంజక్షన్ ఇచ్చారండి. అమ్మో నాకైతే చాలా భయం వేసిందండి. అది వాచ్మెన్ కింద పడినప్పుడు వాచ్మెన్ తీసుకెళ్ళి చెట్టు దగ్గర పెట్టారండి. చెట్టు దగ్గర పెడితే కుక్కలు అవి వస్తాయి కదండి. నాకు ఆ రోజు నిన్న నైట్ ఇష్టం లేదండి, కుక్కలు అయినా వచ్చి అయినా చేస్తాయేమో అని. ఇది ఎగరలా పోతుందండి, ఎగిరితే ఏం పర్వాలేదు అనుకోండి. అందుకనే ఒక బాక్స్లో పెట్టి మా ఇంటి దగ్గర బయట పెట్టామండి. దానికి ఫుడ్ అది పెట్టాము. ఫుడ్ తిందో లేదో తెలియదు. వాటర్ వేసాము. ఈ డాక్టర్ ఈరోజు వచ్చారండి. నిన్న జరిగింది, ఈరోజు వెంటనే మార్నింగే వచ్చారండి. కట్టు కట్టారు కాలుకి. ఈ కాలు దగ్గర 2 ఇంజక్షన్లు ఇచ్చారండి, అటువైపు కూడా 2 ఇంజక్షన్లు ఇచ్చారు. చూడాలండి రేపటికి ఎలా ఉంటుందో ఏంటో అని. ఈ డాక్టర్ అయితే చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి. అది నిన్నటి మీదే డల్నెస్ తగ్గినట్టు అనిపించిందండి చూస్తే. తనకి ఏం ఫుడ్ పెట్టాలని అడిగితే ఏవైనా పెట్టచ్చు, అది తింటే ఓకే. తను పావురం 2 రోజులు తినకపోయినా ఏం అవ్వదంటండి, బాగానే ఉంటుందంట. నిన్నైతే ఏం తినట్లేదండి, పాపం డల్గానే ఉంది. ఇదిగోండి చూడండి కాలు ఎలా అయిపోయిందో. ఈ పావురం అరవట్లేదండి, ఎందుకో తెలియదు కానీ. ఇదిగోండి బాగా ట్రీట్మెంట్ చేశారు. ఇంజక్షన్ కూడా ఇచ్చారండి. రేపు కూడా వచ్చి ఇంజక్షన్ ఇవ్వాలంటండి. రేపు ఇచ్చిన తర్వాత ఇంకా సరిపోతుందంట. మరి అది ఓపిక వస్తే అదే ఎగిరి వెళ్ళిపోతుందంటండి. చూడాలి మరి ఏం చేస్తుందో. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరే పెట్టుకున్నామండి. ఒక బాక్స్లో పెట్టి దానికి వాటర్ పెట్టానండి, ఫుడ్ కూడా పెట్టాను. పాప అరవట్లేదండి, ఎందుకు అరవట్లేదు? సౌండ్ చేస్తాయి కదండి, అదే ఎందుకో అర్థం కావట్లేదు. చూడండి ఎలా కట్టారు, బ్యాండేడ్ వేసారు. ఇదిగోండి ఇంకా పైకి తీసుకొచ్చేసాం, ఈ బాక్స్లోనే పెట్టాము.